నెల్లూరు జిల్లా అనంతసాగర్ మండలం ఉప్పలపాడులోని శ్రీ లిటిల్ ఏంజల్స్ ప్రైవేటు పాఠశాలలో ఇటీవల విద్యార్థిని తండ్రిపై పాఠశాల యాజమాన్యం దాడి చేసి తీవ్రంగా గాయపరిచిన విషయం విదితమే. దీనిపై గత కొన్ని రోజులు అధికారులు విచారణ చేస్తున్నారు. ఈ క్రమంలో మరోసారి అనంతసాగరం ఎంఈఓ జానకీరాం విద్యార్థిని తండ్రి బుజ్జిరెడ్డిని, పాఠశాల కరెస్పాండెంట్ మల్లికార్జున్ని విచారణ చేశారు. ఈ సందర్భంగా ఎంఈఓ జానకీరాం మీడియాతో మాట్లాడుతూ ఉన్నతాధికారులు ఆదేశాల మేరకు ఇరువురిని కూర్చోబెట్టి ఘర్షణకు దారి తీసిన ఘటనపై విచారణ చేయడం జరిగిందని తెలిపారు. నివేదిక తయారు చేసి ఉన్నతాధికారులకు పంపిస్తామని ఆయన పేర్కొన్నారు. తమపై దాడి జరిగిన రోజు సీసీ ఫుటేజ్ను బయటకు తీయాలని విద్యార్థిని తండ్రి బుజ్జిరెడ్డి డిమాండ్ చేస్తున్నారు. అధికారులు సీసీ ఫుటేజ్ను పరిశీలించి తమకు న్యాయం చేయాలని బుజ్జిరెడ్డి కోరుతున్నారు. 26 జూలైలో ఒక దురదృష్టకర సంఘటన జరిగిన దానికి ఈరోజు మా విద్యాశాఖ అధికారులు ఒక సమగ్రమైన నివేదిక అడిగి ఉన్నారు. అందువల్ల గతంలో రిపోర్ట్ తీసుకున్నప్పుడు వేరువేరుగా తీసుకోవడం జరిగింది కనుక ఇప్పుడు ఇతర సమస్యలను కూర్చోబెట్టి వాస్తవం ఘర్షణకు దారితీసిన పరిస్థితులను వివరించమని ఖచ్చితమైన రిపోర్ట్ తీసుకోమని కోరడంతో అది పేరెంట్ బిగిరెడ్డి గారిని, అదేవిధంగా కరెస్పాండెంట్ మల్లికార్జున గారిని కూర్చోబెట్టి దానికి ఘర్షణకు దాకా వచ్చిన కారణాల పరిస్థితులను కూలంకషంగా చర్చించడం జరిగింది. ఇరువురు కూడా వారి రిపోర్ట్లు ఇచ్చిన్నారు. దీని మీద సమగ్రమైనటువంటి నివేదిక తయారు చేసి ఈరోజు వెంటనే మేము వచ్చే రోడ్లో డిఓ గారికి జిల్లా విద్యాశాఖ